హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. స్వీట్ని ఇష్టపడే వారికి మంచి రెసిపీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతే కదండి, పిల్లలకి స్నాక్స్ బాక్సులకు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు అనమాట. ఈ స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి 1 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించండి. బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదండి, కరాచీ నూక అనమాట. బొంబాయి రవ్వను వేయించిన తర్వాత పక్కకు తీసేసేయండి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను వేసామో అదే కప్పుతో కప్పుడు పాలు, కప్పుడు నీళ్లను వేసి అరకప్పు బెల్లం తురుమును వేసి పాలను మరగనివ్వండి. పాలకు బదులుగా 2 కప్పులు నీళ్లను కూడా వేసుకోవచ్చండి. ఈ పాలు బాగా మరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసి మనం ముందుగా వేయించాం కదండి బొంబాయి రవ్వను కూడా వేసేటప్పుడు కదుపుతూ వేయండి, లేదంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి కాస్త దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు అలా ఉంచేసేయండి. ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత చేతితో ఒకసారి బాగా కలిపేసేయండి. చూడండి, మనం చపాతీ పిండిని కలిపేసిన చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మెత్తగా ఉండాలన్నమాట. ఇది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుని మనం చేతితో అప్పాలాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకవేళ మనకి రౌండ్గా రౌండ్ రావాలి అనుకుంటే చపాతీలాగా చేసుకుని మనం ఒక స్టీల్ డబ్బా మూతతో రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకుంటే మనకి రౌండ్గా వస్తాయి, చూడడానికి కూడా బాగుంటాయి. మీరు కావాలంటే సైజుని పెంచుకోవచ్చండి, కాస్త పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. నేనైతే చిన్నగా చేస్తున్నాను. చూడండి, మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలుచగాను కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి వేయించేటప్పుడు బాగా పొంగుతాయండి. చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలండి. ఇవి ఎక్కువగా వేసి వేయించేస్తే పొంగే అవకాశం ఉండదు, దగ్గరికి అయిపోయి పొంగవన్నమాట. ఖాళీగా వేస్తేనే బాగుంటాయి. చూడండి, వేయించేటప్పుడు పైకి ఎలా పొంగుతున్నాయో. తక్కువగా వేసి వేయించడం వల్ల ఈ విధంగా పొంగుతాయండి. మనకి ఆయిల్కి సరిపడినన్ని ఒక 6 కానీ 5 కానీ వేసి వేయిస్తే సరిపోతుంది. 2 వైపులా బాగా వేయించిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేయించి తీసేసుకోవడమే. సెకండ్ బ్యాచ్ను కూడా ఇదే విధంగా వేయించి తీసేసుకోండి. వీటిని వేయించేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల తొందరగా పైన మాడిపోయే అవకాశం ఉంటుంది. వీటిని పిల్లలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. స్వీట్ని ఇష్టపడే వారికి మంచి రెసిపీ అండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనేనండి. మనకు 1 కప్పు బొంబాయి రవ్వ ఉంటే సరిపోతుందనమాట. టేస్ట్ చాలా బాగుంది, పైన కూడా చాలా గుల్లగా బాగా వచ్చాయండి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేటప్పుడు నేను పాలల్లో బెల్లం వేశాను కదండి, మీరు కావాలంటే పంచదారను కూడా వేసుకోవచ్చు అనమాట. బెల్లానికి బదులుగా పంచదారను కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే 2-3 రోజులు పాడవకుండా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.